ఒక క్యారెట్ కర్కి ఒక బాడీలో లాంగ్వేజ్ ఇచ్చినవే. ఇప్పుడు అన్న చూడంగానే మల్లె పూలు పట్టుకుంటాడు, ఈ అన్న చూడంగానే ఏందో ఒక మందు పట్టుకుంటాడు, ఆమెనేమో అంటుంటుంది ఎందుకురా నన్ను ఇట్లా చేసిండ్రంట అని. మీద కూర్చొని కొట్టేది నువ్వే కదా? కాదా? పక్క ఫోటో చూస్తే నీలాకనే కొట్టింది. ఈవిడ నెత్తి మీద కూర్చుంటది. ఆమె వేరేట ఆమెనా? ఆవిడ వేరేట ఆమె. మొత్తం నీకు ఎంతమంది ఇంట్లో? చెప్పాను కదన్నా నాకు అవన్నీ ఎందుకులే అన్న. సరే మొత్తం అది చెప్పొద్దు బయట. 6 తారీఖు చూస్తే అన్ని అర్థమైంది. అందుకే నేను 6 సార్లు చూడాలి, నేను పంపిస్తా చూడు. నా కస్టమరే వచ్చి అట్లా కొంచెం వైద్యం వికటించిన అన్నమాట. చాలా మంది దగ్గరకు పోతే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఇప్పుడు ఆ గోలికి సైడ్ ఎఫెక్ట్, ఈ మందుకు సైడ్ ఎఫెక్ట్. నా దగ్గర వస్తే సెంటర్ ఎఫెక్టే, సైడ్ ఉండదు ఇక, సెంటరే మొత్తం. అట్లా సమర్ సత్ అని నేను సమర్ తక్కువైందంటే నేను చాలా ఫ్యామిలీస్ కూడా క్యాన్సలింగ్ ఇస్తాను నేను. క్యాన్సిలింగ్ కౌన్సిలింగ్ అదే మీరు అంటే టూ మచ్ చదువుకుంటే అట్లా అవుతారు, నార్మల్ గా చదువుకుంటే క్యాన్సలింగ్ అది ఎక్కువ చదువుకొని దాన్ని ఫాస్ట్ గా మాట్లాడుతారు. క్యాన్సలింగ్ అనమాట. నేను డాట్ కర్, ఎందుకంటే డీకి మధ్యలో డాట్ ఉంటుంది, డీకు ఆర్కు, అందుకే డాట్ కర్. చాలా మందికి తెలియదు అది. అసలు పిహెచ్డి చేస్తారు కానీ నేను డిపిహెచ్ చేసి అంటే అది డిచ్ అన్నట్టు. తాగినాక డిచ్చే కదా, ఆ డిచ్ అన్నమాట. ఇంకా చాలా తెలియాలి వీళ్ళ కథల గురించి. బాల్య సతీష్ ఏం చేసిండు, కసిరెడ్డి ఏం చేసిండు, మన బొబ్బిలి ఫుల్ ఏమి ఇచ్చిండు మ్యూజిక్. అన్న నువ్వు ఏం వేసి రాసినవి అవి? ఇవన్నీ పాటలు మ్యూజిక్ డిచ్ కొట్టినా? వెరీ గుడ్. మనం అంతా జై బాలయ్యనే అంతే. అంటే ఇప్పుడు బాలయ్య సార్ పేరు వాడినాం కదా, ఏమనలేరా? పెద్ద మనసు అంటది, పెద్ద మనసు ఫ్యాన్స్ మేమంతా. అక్కడ ఫ్యాన్స్, ఇక్కడ ఫైనాన్స్ రెండు ఉన్నాయి, చూసుకుంటాం ఇక అంతే. ఇట్లా కుదిరింది. మరి ఈమె కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. కూచిపూడి అప్పుడు చేసిందంట కదా, అందులో బంగారం కూడా వచ్చిందంట. ఎన్ని తులాలు వచ్చిందా? 10 తులాలు లేదు, బట్ బంగారం మెడల్ ఇచ్చారు. మంచిగా చాలా కథలు ఉన్నాయి.